సగం దూరం ఉడికిన అతలంగా వాళ్ళు ఉండి అనే ఎగ్జామ్ అంటే లిఫ్ట్ ఇచ్చిర్రు అన్న. చక్కగా వాడు దిగినాక వాళ్ళు ఓపెన్ చేస్తలేరు ఇంకా ఓపెన్ చేస్తలేరు. అడుక్కంగా గేటుకు దొబ్బులు దొబ్బుతున్నా. ఆడికి దొబ్బారికే మీరు వీళ్ళ తెరిసపోతే నేను చనిపోతా నాకు ఇదే అని ఎరిచిన. కానీ లాభం లేకపోయినా చదువు వేస్ట్ అయిపోయింది. చదువుకోవాలని ఉండే నీకు బాగా. ఎప్పుడైనా చెప్పిండా అమ్మ నీకు? అస్సలు చెప్పలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే ఎప్పుడైనా చెప్పిండా? అంటే నేను నాకు చదువుకోవాలని ఉండే, జస్ట్ 10th క్లాస్ వరకు చదువుకున్నానని చెప్పిండు, కానీ ఇట్లా ఈ స్టోరీ చెప్పలేదు నాకు. ఓకే. నాకు ఏమో లైఫ్ ఇచ్చిందన్నా తను. ఇంకా అదే ఇంకా నా జీవితంలో ఏం ఎంజాయ్మెంట్ ఏం లేదన్న. దోస్తులు దూరం పెట్టిండ్రు, నువ్వు అంటే ఇది ఇట్లా అని చెప్పేసి, అంటే రూపాయి ఖర్చు పెట్టాలన్నా నువ్వు ఏదానికి పనికి రావు రాబోయే అని చెప్పేసి అంటే వాళ్ళకి తెలియదు కన్నా నేను నా ఫ్యామిలీ ఇట్లా అని తెలియదు. తన ఫ్యామిలీ మంచిగా ఉన్నారు కాబట్టి నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉన్నారు కానీ నన్ను దూరం పెట్టేస్తుంటే ఏడికైనా దొరకపోకుంటున్నా. ఇంకా ఈ అప్పులు అన్నీ జరిపినాక ఒక మంచి టూర్ వెళ్ళాలి, ఎవరు చూడలేని ప్లేస్ చూడాలని మనాలి పోయినా, కుళ్ళు మనాలి. ఒక 50,000 జమ చేసుకొని ఇంకా పోయినా, ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చినాక ఇంకా అప్పుడు శ్రీశైలం పాదయాత్ర చేస్తాను నేను. ఇంకా 2 సార్లు నడిచిన, మూడోసారి నడిచి నేను శ్రీశైలం ఇంటి వచ్చిన శివరాత్రి అన్న. అదే రోజు వచ్చిన ఇంకా మా భార్యని చూడనీకి పోయినామన్న. చూడనీకి పోయినాక అదే రోజు పోయినాం, 5 గంటలకు పోయినాం నా, సాయంత్రం 5 గంటలకి పోయినాక చూసినాం మా భార్యని. ఇంకా సంబంధం ఉందిరా అమ్మ అని అనేది నాకు. ఎట్లా ఇంకా అప్పటికి 2-3 సంబంధాలు వచ్చినాయి అన్న. అంటే చాలా మంది చెప్పారు, అంటే మంచోడే కానీ మంచోనికి కాలం ఏం కావాలి, ఇంకెలా భూమి కానీ ప్లాట్లు కానీ కావాలని చెప్పేసి అంటుండ్రు. సొంతం ఇల్లు ఒక పెయింటింగ్ పని చేస్తా అని చెప్తారు, కానీ మళ్ళీ ఇంకెలా భూములు ఉంటే నా బిడ్డ నీకు వస్తుంది, నా బిడ్డ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతుండే. ఇంకా